అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ వరిని నష్టపరుస్తున్న చీడపీడలు నివారణ చర్యలు, ఖాళీ హౌజ్లలో అన్ సీజన్ చామంతి కోసం చేపట్టాల్సిన పోషక యాజమాన్యం సస్యరక్షణ, మునగ సాగులో యాజమాన్య పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ప్రధాన ఆహార పంటైన వరిని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు రైతులు. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో సాగు చేస్తున్న వరి నాటు నుంచి పిలక దశలో ఉంది. ఈ దశలో వరిని పలు రకాల చీడపీడలు ఆశించి నష్టం చేస్తున్నాయి. కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత, అగ్గి తెగులు, పొడ తెగులు వరి పైరును పలు దశల్లో ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వీటిపై తగిన నిఘా పెట్టి ప్రారంభం నుంచి తగు జాగ్రత్తలు చేపడితే నివారణ సులభంగా ఉంటుంది. వరి పైరును ఆశిస్తున్న చీడపీడలు, వాటి నివారణ గురించి వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఇంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మరి శ్రీకాకుళంలో కానీ ఉత్తర కోస్తా జిల్లాలో ఖరీఫ్ పంట కాలంలో వరి ప్రధానమైనటువంటి పంట. వరి పంటను కూడా వివిధ సాగు పద్ధతులు, వెదజల్లుడు పద్ధతిలో ఒక 60% వరకు వెళ్తుంది. నాట్లు వేసే పద్ధతి 30%. అదేవిధంగా దమ్ము చేసే వెద పద్ధతిలో వేసేవాళ్ళు, అదేవిధంగా మిషన్తో ట్రాన్స్ప్లాంటింగ్ చేయడం, ఇలాగ రకరకాల పద్ధతుల్లో మరి వరి సాగు జరుగుతుంది. ఈ జూలై చివరిలో కానీ ఆగస్టులో కానీ ఈ దుబ్బు చేసే దశలో, అంటే పిలక బాగా పెట్టే దశలో వచ్చేటువంటి చీడపీడల మీద కూడా రైతులు దృష్టి పెట్టి సరైనటువంటి సస్యరక్షణ కనుక తీసుకుంటే మరి పూత వచ్చిన తర్వాత, గింజ తయారై తర్వాత వచ్చే చీడపీడలు అంత ఇబ్బందికరంగా ఉండదు. కాబట్టి ఈ పిలక పెట్టే దశ, అదేవిధంగా దుబ్బు చేసే దశలో ప్రధానంగా మనం ఈ పురుగులు కనుక చూసుకుంటే మనకి ఒకటి ఉల్లికోడు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల్లోనే ఇంద్ర అనే రకం కానీ, శ్రీకాకుళం సన్నాలు, అదేవిధంగా అమర, ఈ ముందుగానే వేసిన 25-30 రోజుల్లోనే మనకి ఈ ఉల్లికోడు సమస్య అక్కడక్కడ కనిపిస్తుంది. ఈ ఉల్లికోడు వచ్చినప్పుడు ఏంటంటే గొట్టాలన్నీ కూడా సిల్వర్ షూట్స్ అంటాం, అంటే గొట్టాలుగా మారిపోతుంది. అది తర్వాత పిలక చేయడం అనేది జరగదు. కాబట్టి ఆ విధంగా దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంటుంది. కాబట్టి రైతులు ఒక చదరపు మీటర్లో 5 పిలకలు కనుక ఇలాగా షూట్స్ అంటే గొట్టాలుగా మారిపోవడం కానీ, ఉల్లుకోడులుగా మారిపోవడం కానీ, లేదా ప్రతి దుబ్బులో ఒక పిలక ఉల్లుకోడుగా మారినట్టు కనిపిస్తే మరి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. దానికోసం ఏంటంటే గుళికలు, మనకి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అంటారు. అవైతే ఎకరానికి 10 కేజీలు పల్చగా తడి ఉన్నప్పుడు మరి వేసుకోవాలి. లేదంటే ఫెటైరా గుళికలు, ఇవేంటంటే క్లోరెంట్రా నిలిప్రోలిన్ అని చెప్పేసి ఉంటారు. ఫెటైరా అని గుళికలు, ఇవి ఎకరానికి 4 కిలోలు కనుక వేసుకోగలిగితే మనకి ఉల్లికోడు సమస్య కొంతవరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా దిగుబడి నష్టపోకుండా ఉంటాం. అదేవిధంగా ఈ పిలక పెట్టే దశలో మనకి ఇంకొక పురుగు ఏంటంటే మనకి కాండం తొలిచే పురుగు. దీన్నే మన రైతులు పీక పురుగు అని అంటారు. ఈ కాండం తొలిచే పురుగు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే పచ్చగా ఉండేటువంటి దుబ్బులో ఈ పీక పురుగు కనుక ఆశిస్తే మనకి ఆ దుబ్బులో ఉన్న మధ్య పిలక ఎండిపోయినట్టు ఉంటుంది. ఎవరైనా రైతులు ఆ ఎండిపోయిన పిలకను కనుక చేత్తో లాగితే సులువుగా ఊడి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువగా ఏంటంటే దుబ్బు చేసే దశలోను, అదేవిధంగా నత్రజని ఎక్కువగా వేసిన పొలాల్లోని
పీక పురుగు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నివారణ కోసం మనం ఏం చేయాలంటే ఈ కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి మందుని 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మనకు చాలా వరకు ఈ పీక పురుగు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఫెటైరా గుళికలు అయితే 4 కిలోలు, అదే మరి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అయితే ఎకరానికి 10 కేజీల వరకు కూడా వేసుకుంటే మనకి ఈ పీక పురుగు లేదంటే కాండం తొలిచే పురుగు ఉధృతి అనేది ఈ దుబ్బు దశలోనే మనం తగ్గించుకోవడం వీలవుతుంది. ఇప్పుడు గనక రైతులు అశ్రద్ధ చేసి ఈ పీక పురుగుకి సరైనటువంటి నివారణ చర్యలు చేపట్టకపోతే వెన్ను వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కాండం తొలిచే పురుగు ఉధృతి ఎక్కువైపోయి పొల్లెన్ను ఎక్కువ వస్తుంది, చావెన్ను అంటారు. వెన్ను వస్తుంది, గింజలు నిండవు. కాబట్టి రైతు సోదరులు ఈ నత్రజని ఎరువు కూడా మితిమీరి వాడకుండా సిఫార్సు ఎంత ఉంటే అంత మేరకే వాడుకుంటే మనకి పీక పురుగు ఉధృతిని కూడా మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా దుబ్బు చేసే దశలో రైతులు ఏంటంటే ఈ సమయంలోనే నత్రజని ఎరువులు ఎక్కువ వాడతారు. పొటాష్ వేయమంటే రైతులు చాలా వరకు మొదటి దశలో వేసిన పొటాష్ మనం చెప్తున్నాము, రైతులు వేయటం లేదు. ఒకవైపు పొటాష్ లేకపోవడం, అదేవిధంగా నత్రజని యూరియా ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల ఇంకొక సమస్య ఏంటంటే ఆకుముడత పురుగు, అదే నాము పురుగు అని అంటారు. ఇది కనుక చూస్తే ఆకుల మీద తెల్లగా గీకేసినట్టు కనిపిస్తుంటుంది. ఆకులు ఒకదానికొకటి చుట్టుకున్నట్టు కనిపిస్తాయి. అందులో కనుక చూస్తే పచ్చని గొంగల పురుగు మనకు కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే ఆకులో ఉన్నట్టు పత్రహరితం నష్టపోవడం వల్ల తద్వారా కొత్తగా వచ్చే పిలకలు ఏపుగా పెరగకపోవడం, అదేవిధంగా ఉధృతి ఎక్కువైపోతే వెన్నులు కూడా రావడానికి ఆలస్యం అవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఆకు ముడత పురుగు నివారణకు కూడా ఈ కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ మందు కానీ, అదైతే 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం, లేదంటే ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందు అది కూడా 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి ఎకరాకి 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకుంటే మనకి ఈ ఆకుముడత పురుగు కూడా నివారించబడుతుంది. ఇకపోతే తెగుళ్ళు, ఈ ఆకుమచ్చ తెగులు లేదంటే ఎండిపోయినట్టు బ్లాస్ట్ అంటారు, ఆకులు ఎండిపోయినట్టు కనిపిస్తాయి. కాబట్టి దీన్ని మనం ఎండు తెగులు అని, అదేవిధంగా అగ్గి తెగులు అని చెప్పేసి చెప్పుకుంటుంటాం. దీన్నే మనం అగ్గి తెగులుగా, ఎందుకంటే చేను కాలిపోయినట్టు అయిపోతుంది ఉధృతి ఎక్కువైతే. కానీ మనకి మబ్బు వాతావరణం ఉండడం, చిరుజల్లులు పడటం, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గడం, ఇలాంటి సమయాల్లోనే ఆకుల మీద చిన్న నూలికండ ఆకారం లేదా కన్ను ఆకారంలో చిన్న మచ్చలు, జేగురు రంగు మచ్చలు కనిపిస్తాయి. మనం కనుక సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ మచ్చలన్నీ కలిసిపోయి ఆకంతా కూడా కాలిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం అగ్గి తెగులు అంటాం. మరి దీనికోసం నివారణకి ఏంటంటే మనం ఈ ట్రైసైక్లోజోల్ అనే మందును 0.6 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, లేదా ఐసోప్రోథియోలిన్ అంటారు, FUG1 అనేటువంటి మందును 1.5 మిల్లీలీటర్లు మొదటి దశలోనే గమనించి పిచికారీ చేస్తే అగ్గి తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక తెగులు మనకు దుబ్బు చేసే దశలో వచ్చేది పొడ తెగులు. రైతులకు చాలామందికి తెలుసు. మీరు అది ఆశించిన దుబ్బు కనుక గమనిస్తే ఆకుల మీద, కాండం మీద పొడపాము మచ్చల్లాగా కనిపిస్తుంది. కింద ఆకులన్నీ కూడా దిగగులిపోయినట్టు అంటారు, సోరు దింపేసింది అంటారు రైతులైతే. ఇది గమనిస్తే కనుక మనకి అది పొడ తెగులుగా గమనించుకొని ప్రాపికొనజోల్ అయితే కనుక 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకుంటే కనుక సమర్థవంతంగా నివారించబడుతుంది. మరి దుబ్బు దశలో వచ్చేటువంటి తెగుళ్ళన్నీ కూడా సమర్థవంతంగా నివారించుకుంటే తద్వారా అది పూత వచ్చిన తర్వాత వెన్ను బయటకు వచ్చినప్పుడు కూడా ఈ చీడపీడల ఉధృతి తగ్గి మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పాలీహౌస్లలో చామంతిని సాగు చేసేటప్పుడు అకాలపు పూతను తీసుకోవడానికి అవసరమైన వెలుతురు యాజమాన్యం గురించి నిన్నటి అన్నదాతలో చూసాం కదా. మరి అకాలంలో పొందే పూలు మంచి పరిమాణంలో ఉండాలంటే వాటికి అందించే పోషకాల పట్ల తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. అంతేకాదు, పాలీహౌస్లో పండించే చామంతికి రసం పీల్చు పురుగులు ప్రధాన సమస్యగా ఉంటాయి. దాంతోపాటు కొన్ని రకాల తెగుళ్లు కూడా పంటలో కనిపిస్తాయి. వీటిని సకాలంలో నివారించుకోవడం తప్పనిసరి. చామంతిలో పోషక యాజమాన్యం, చీడపీడల నివారణ గురించి వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు నుంచి ఈరోజు తెలుసుకుందాం. ఈ చామంతిలో ఈ నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. పాలీహౌస్లో కానీ తీసుకున్నట్లయితే మనం ఫెర్టిగేషన్ పద్ధతిలో డ్రిప్ ద్వారా నీటిని అందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ డ్రిప్ ద్వారా నీటిని అందించడం కోసం మనం ఇన్లైన్ డ్రిప్పర్స్ని ఒక్కొక్క బెడ్ మీద 2 ముందుగానే ఏర్పాటు చేసుకుంటాం. ఏర్పాటు చేసుకున్న తర్వాత మొక్క నాటిన 3వ రోజు నుంచి ప్రారంభించి ప్రతిరోజు కూడా
ఈ ఫర్టిగేషన్ పద్ధతిలో నీటిని అందించాల్సి ఉంటుంది. ఈ ఫర్టిగేషన్ పద్ధతులు అందించేటప్పుడు ప్రతిరోజు కూడా మొదటి నాటిన దగ్గర నుంచి 3 వారాల వరకు ఎకరానికి వచ్చేసి 120 గ్రాముల నత్రజని, 30 గ్రాముల భాస్వరం, అదేవిధంగా 220 గ్రాముల పొటాషినిచ్చే ఎరువుల్ని, దీంతో పాటుగా 78 గ్రాముల మెగ్నీషియం సల్ఫేటు, అదేవిధంగా కాల్షియం అనేది 20 గ్రాములు, బోరాన్ అనేది 0.33 గ్రాములు రోజుకి ఎకరానికి డ్రిప్ ద్వారా అందించాల్సి ఉంటుంది. 3 వారాలు అయిపోయిన తర్వాత 3 నుంచి 7 వారాల వరకు కూడా ఈ నత్రజని, పొటాష్ ఎరువుల్ని కొంచెం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. 130 గ్రాముల నత్రజని ఇచ్చే ఎరువు, అదేవిధంగా 30 గ్రాముల భాస్వరము, 230 గ్రాముల పొటాషియం ఇచ్చే ఎరువులను వేయాలి. ఆ తర్వాత 7వ వారం తర్వాత నుంచి ప్రతిరోజు కూడా 150 గ్రాముల నత్రజని, 30 గ్రాముల భాస్వరము, 250 గ్రాముల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని డ్రిప్ ద్వారా ఎకరానికి కరిగిచ్చి అందించుకోవాలి. దీంతో పాటుగా కాల్షియము, మెగ్నీషియము, బోరాన్ కూడా మనం డ్రిప్ ద్వారా అందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా మనం కానీ ఫర్టిగేషన్ కానీ పద్ధతిలో కానీ అందించినట్లయితే పంట అనేది బాగా దృఢంగా పెరిగి పెద్ద పెద్ద పూలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ చామంతి పూలలో ప్రత్యేకించి పాలీహౌసుల్లో సాగు చేసుకున్నప్పుడు ఇన్సెక్ట్ మెష్ అనేది చుట్టూ ఉంటుంది, కాబట్టి లోపలికి పురుగు ఎంటర్ అయ్యేదానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయినా కూడా ఈ చిన్న రసం పీల్చే పురుగులు అనేవి పాలీహౌసుల్లోకి వచ్చి పంటని ఆశించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆకు తినే గొంగళి పురుగులు కానివ్వండి, పెద్ద పెద్ద లార్వాలు ఉండేటువంటి పురుగులు ఏవి కూడా లోపలికి రాలేవు, మనం పాలీహౌస్ని కానీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నట్లయితే. కానీ ఈ రసం పీల్చే పురుగులు మాత్రం లోపలికి వస్తాయి. తామర పురుగు ఒకటి, తెల్లదోమ, అదేవిధంగా రెడ్ స్పైడర్ మైట్, ఎర్రనల్లి, ఈ 3 కూడా బాగా ఎక్కువగా ఆశించి నష్టం చేకూరుస్తుంటాయి. ఈ ముందుగా తామర పురుగు కానీ తీసుకున్నట్లయితే మనం పాలీహౌస్ ఎంట్రీ పాయింట్లు, అదేవిధంగా పాలీహౌస్లకి ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నట్టయితే అటువంటి లేకుండా ఎప్పటికప్పుడు వాటిని సరి చేసుకోవటం చేయాలి. పాలీహౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు డబల్ డోర్ ఎంట్రీ సిస్టమ్ ఎప్పుడు కూడా తలుపులు వేసి ఉంచటం, ఈ విధంగా ఉండటం వల్ల చాలా వరకు ఈ పురుగులు ఉధృతి లోపలికి ప్రవేశించకుండా అరికట్టుకోవచ్చు. అప్పటికి కూడా మనం పురుగును కానీ గమనించినట్లయితే పాలీహౌస్లో ఎక్కువ మోతాదులో, అంటే ఎకరానికి వచ్చేసి 100 నుంచి 150 వరకు కూడా నీళ్ళ రంగు జిగురు పూసిన అట్టలు మనం ఏర్పాటు చేసుకోవటం వలన ఈ తామర పురుగులు వాటికి అంటుకొని దాని ఉధృతి తగ్గేదానికి అవకాశం ఉంది. తర్వాత ఈ వేప నూనె అనేది అజాడిరెక్టిన్ 1300 to 1500 ppm ఉండే అజాడిరెక్టిన్ ద్రావణాన్ని లీటర్కి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవటం. లేదంటే ఈ కెమికల్స్ విషయానికి కానీ వచ్చినట్లయితే థయోమితాగ్జామ్ అనే అయినట్లయితే 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని, ఫిప్రోనిల్ అయినట్లయితే 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని, అదే ఇమిడాక్లోప్రిడ్ అయినట్లయితే 0.5 మిల్లీలీటర్లు, డైమిథోయేట్ అయినట్లయితే 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని ఈ మందుల్ని మార్చి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా తెల్లదోమ కానీ ఆశించినట్లయితే పసుపు రంగు జిగురు పూసిన అట్టలు ఒక ఎకరం పాలీహౌస్కి వచ్చేసి 150 నుంచి 200 వరకు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మాస్ ట్రాపింగ్, అంటే పురుగు ఉధృతిని బాగా తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. అయినా కూడా తెల్లదోమకు ప్రత్యేకించి మందులు కొట్టుకోవాలనుకున్నప్పుడు డైఫెన్తురియాన్ అనే మందుని 1.25 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని కానివ్వండి, లేదంటే ఎసిటామోప్రిడ్ అయినట్లయితే 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ తెల్లదోమని నివారించుకోవచ్చు. అదే ఎర్రనల్లి కానీ ఆశించినట్లయితే ఆకులు చివరి భాగంలో ఆశిస్తుంది, అదేవిధంగా ఆకులు అడుగు భాగంలో చేరి ఆకులు పసుపు బారటం అనేది జరుగుతూ ఉంది. అయితే వెంటనే దాన్ని నివారించుకోవడానికి నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని కానివ్వండి, లేదంటే ప్రాపర్ గైట్ అనే మందుని 1.5 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ ఎర్రనల్లిని నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పురుగులతో పాటుగా కొన్ని రకాలైన తెగుళ్ళు కూడా ఆశిస్తూ ఉంటాయి. వీటిలో ప్రత్యేకించి వాతావరణం గాలిలో తేమ ఎక్కువగా ఉన్న సమయంలో పాలీహౌసుల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది రిలేటివ్ హ్యూమిడిటీ అనేది. ఆ సమయంలో ఆకుల మీద వచ్చేటువంటి ఆల్టర్నేరియా మచ్చ తెగులు కానివ్వండి, సెప్టోరియా మచ్చ తెగులు కానీ ఈ తెగుళ్ళు ఆశించేదానికి అవకాశం ఉంది. వాటిని నివారించుకోవడానికి మ్యాంకోజెబ్, కార్బండజిమ్ కలిసిన మందు 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ తెగుల్ని మనం నివారించుకోవచ్చు. దీంతో పాటుగా పాలీహౌసుల్లో ప్రత్యేకించి కొంచెం ఎసిడిక్ సాయిల్స్, అంటే ఉదజని సూచిక తక్కువగా ఉండేటువంటి ఆమ్లత్వం ఉన్న నేలల్లో ఈ ఎండు తెగులు కూడా ఆశించడం జరుగుతుంది. ఈ వడలు తెగులు అయినట్టయితే ఏరు కుళ్ళిపోయి మొక్కలు చనిపోవడం జరుగుతుంది. దీన్ని రాకుండా నివారించుకోవాలనుకుంటే ముందుగా అటువంటి సమస్యాత్మక నేలల్లో మొక్కలు పెట్టుకోవడానికి ముందే సాయిల్ సోలరైజేషన్, అంటే నేలని శుద్ధి చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మొక్కలు నాటుకున్నట్లయితే ఈ ఎండు తెగులను చాలా వరకు అరికట్టుకోవచ్చు. ఆ తర్వాత కూడా గమనించినట్లయితే ఆ గమనించిన వెంటనే కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనే మందుని 3 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదళ్ళలో పోసుకోవడం ద్వారా, లేదంటే మ్యాంకోజెబ్, మెటలాక్సిల్ కలిసిన మందుని 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని
మొక్కల మొదల్లో పోయటం ద్వారా ఈ తెగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ రకంగా మనం మంచి సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా మంచి దిగుబడి, మంచి ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు పెరటి చెట్టుగా ఉండే మునగ ఇప్పుడు తోట పంటగా రైతుకు కాసులు కురిపిస్తోంది. మునగ వాడకంలో మనదే అగ్రస్థానం. కూరగాయగానే కాకుండా ఊరగాయగాను దక్షిణ భారతదేశంలో పేరుగాంచింది. మునగకాయలనే కాకుండా ఆకులను కూరగాను, అలానే పశువులకు మేతగాను వినియోగిస్తున్నారు. మునగ ఆకు నుంచి తీసిన రసం పలు వ్యాధులకు నివారణగా పనిచేస్తుంది. ఇంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న మునగలో వార్షిక రకాలు అందుబాటులోకొచ్చి నాటిన 6 నెలలకే ఫలసాయాన్నివ్వడంతో సాగు అంతటా విస్తరిస్తోంది. పూత సమయంలో వర్షం పడితే పూత రాలిపోవడం మునగలో ప్రధాన సమస్య. కాయ ఈగ, మొదలు కుళ్ళు వంటి చీడపీడలు ఆశిస్తూ ఉంటాయి. వీటిని అధిగమించి శాస్త్రీయ విధానాలతో మునగ సాగును బేషుగ్గా చేపట్టవచ్చు. మునగను ఆగస్టు నుంచి అక్టోబర్ మాసాల మధ్య నాటుకుంటారు. మరి మునగ సాగు వివరాల గురించి వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. మునగ అనేది సూపర్ ఫుడ్గా పరిగణిస్తాము. ఎందుకంటే ఇది అనేక పోషకాలకు మరియు యాంటీబయాటిక్, యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. మునగలో పీకేఎం1 అనే రకము నాటిన 6 నెలల్లో పూతకొస్తుంది. సో మొదటి సంవత్సరంలోనే ఖాతాకు వస్తుంది. ఒక 3 సంవత్సరాల వరకు కార్సి పంటను తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నికరమైన ఆదాయాన్ని అందిస్తుంది. సో మునగను నాటుకోవడానికి మనకు అనువైన నేలలు చూసుకున్నట్లయితే అన్ని రకాల నేలల్లో అనుకూలము. ఎక్కడైతే చౌడు మరియు నీటి ముంపు లేనటువంటి ప్రాంతాలను మనం ఎంచుకోవాలి. గరప నేలలో ఎక్కువగా ఒండ్రు మరియు సేంద్రియ కార్బన్ ఉన్నటువంటి నేలలు అత్యంత అనుకూలము. మునగను నాటుకునే ముందు మనము మేలైన విత్తనాన్ని సేకరించి మనం పాలీ బ్యాగ్స్లో ఒక 45 రోజుల వరకు పెంచిన తర్వాత ఈ మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. లేదన్నట్లయితే విత్తనాలను డైరెక్ట్గా పొలంలోనే నాటి కూడా మనం సాగు చేసుకోవచ్చును. ఎకరానికి మనకు నారు పెంచి నాటుకోవడానికి 250 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. 640 నుంచి 670 మొక్కలు ఎకరానికి అవసరం అవుతుంది. నాటుకునే ముందు నేలని 3-4 సార్లు దున్ని మెత్తడి దుక్కి చేసుకోవాలి. తర్వాత ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఎటు చూసినా వరుసల మధ్యలో మొక్కల మధ్యలో 2.5 మీటర్లు ఉండే విధంగా చతురస్రాకార పద్ధతిలో నాటుకోవచ్చును. లేదన్నట్లయితే ట్రాక్టర్ కల్టివేషన్కి అనుగుణంగా ఉండడానికి 2 వరుసల మధ్యలో 3 మీటర్లు, వరుసలను మొక్కల మధ్యలో 2 మీటర్లు ఉండే విధంగా దీర్ఘ చతురస్రాకారంలో కూడా మనం మునగను నాటుకోవచ్చును. మునగను నాటుకోవడానికి ఒక 2 ఫీట్ల పొడవు, వెడల్పు, లోతు గుంతలను తీసుకొని ప్రతి గుంతకి ఒక 5 కిలోల పశువుల ఎరువు అంటే 250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 250 గ్రాముల వేపపిండిని పై మట్టికి కలిపి గుంతను పూడ్చేయాలి. పాలీ బ్యాగ్స్లో పెంచుకున్నటువంటి మునగ మొక్కలను తీసుకొని ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు కాండంకి ఎలాంటి ఇంజురీస్ జరగకుండా జాగ్రత్తగా, అలాగే వేర్లకు ఉన్నటువంటి మట్టిని చెదరకుండా మనం గుంతలో నాటుకోవాలి. నాటిన వెంటనే ఒక కర్రను పాతి కట్టాలి. లేదన్నటువంటి గాలికి ఈ మునగ మొక్కలు విరిగిపోయి డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. నాటిన తర్వాత వెంటనే మనం నీళ్లు పోసుకోవాలి. మొదటి 10-15 రోజుల వరకు కూడా 3 రోజుల తర్వాత ఒక తడి ఇచ్చుకోవాలి. లేదంటే డ్రిప్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే నీటిని పారించడం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఫెర్టిలైజర్స్ కూడా మనం డ్రిప్లో ఇచ్చడం వల్ల కూడా పంట యొక్క నాణ్యత, దిగుబడి కూడా బాగుంటుంది. తర్వాత మనకు వేసవి కాలంలో వచ్చినట్లయితే 4-5 రోజులకు ఒకసారి, చలికాలంలో వచ్చేట్లయితే 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీటి తడిని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ నాటిన తర్వాత 3, 6, 9 నెలల వయసు అప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి 100 గ్రాముల యూరియా, 50 గ్రాముల పొటాష్, అలాగే 250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం మొక్క పాదులలో వేసి కలియబెట్టాలి. ముందుగా నాటిన తర్వాత
ఒక 3 అడుగులు పెరిగిన తర్వాత మనము మొక్క యొక్క కొనను తుంచివేయాలి. దీని ద్వారా పక్క కొమ్మలు ఏర్పడడం జరుగుతుంది. ఈ పక్క కొమ్మలు కూడా ఒక 2-3 అడుగులు పెరిగిన తర్వాత వెంటనే వీటి కొమ్మలను మళ్ళీ ఒకసారి తుంచివేయాలి. దీని ద్వారా మొక్క గుబురుగా అనేక పక్క కొమ్మలతోని పెరుగుతుంది. సో దీనివల్ల మనకు పూల సంఖ్య పెరిగి మనకు కాయల యొక్క సంఖ్య కూడా ఎక్కువగా వస్తుంది. ముందుగానే నాటిన రైతులు ఖచ్చితంగా ఈ ప్రూనింగ్ సిస్టమ్ని అవలంబించుకోవాలి. తర్వాత మనకు ఈ ప్రధానంగా మునగలో వచ్చేటువంటిది ఈ సమస్యలు ఏంటంటే కాండం కుళ్ళు లేదా వేరుకుళ్ళు తెగులు ఎక్కువ వస్తుంది. ఎప్పుడైతే అధిక వర్షాల వల్ల ఎక్కువ నీరు చేరినప్పుడు లేదన్నటువంటి ఎక్కువ నీటి తడులు ఇచ్చినప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని మనం గమనించిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్కి 3 గ్రాములు చొప్పున కలిపి మొక్క పాదులలో పోయాలి. అలాగే కాండం మీద ఒక 2-3 అడుగుల వరకు కూడా సిఓసి పేస్ట్ని మనం చేసుకున్నట్లయితే కాండం యొక్క కుళ్ళును మనం నివారించుకోవచ్చును. పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఆకుతినే పురుగు, ఆకుగూడు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఆకుతినే పురుగు, ఆకుగూడు పురుగు సన్నగా ఉండి ఆ 2 ఆకుల మధ్యలో చేరి పత్రార్థాన్ని గోకి తినడం, సడన్గా ఇది ఒక్కసారిగా విజృంభించి చెట్టు యొక్క ఆకులు మొత్తాన్ని తినివేసి మొత్తం స్కెల్టన్ లాగా చేస్తుంది. ఇది గమనించిన వెంటనే మనం ప్రొఫెనోఫాజ్ లీటర్కి 2 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఇమామెక్టిక్ బెంజోయేట్ అయినట్లయితే 0.4 గ్రాములు లేదా స్పైనోసాడ్ అయినట్లయితే 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చును. కాయ తొలచు పురుగు, కాయ ఈగ అంటాము. ఇది పై భాగంలో రంధ్రం చేసి లోపల చేయడం వల్ల దీనికి కాయల నుంచి గమ్ కారుతుంది. సో దీనికి ట్రాప్స్ని ఏర్పాటు చేసుకోవాలి. టమాటోస్ని గుజ్జులాగా చేసేసి ఒక నైట్ ఫర్మెంటేషన్ చేసి దాన్ని చిన్న బౌల్స్లలో తీసుకొని దాంట్లో ఏదైనా క్రిమి సంహారక మందుని 1-2 డ్రాప్స్ చేసి ఒక ఎకరానికి 20 చోట్ల మనము బేట్ని ఉంచినట్లయితే ఈ అడల్ట్స్ అనేది ఈ స్మెల్కి అట్రాక్ట్ అయ్యి డ్రాప్ అయిపోతుంది. దీనివల్ల మనకు కాయ యొక్క ఉధృతి గణనీయంగా మనం తగ్గించుకోవచ్చును. ఒకవేళ కాయల మీద దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఇమామెక్టిక్ బెంజోయేట్ అయితే 0.4 గ్రాములు లేదా స్పైనోసైడ్ 0.3 ml లేదా కొరాజిన్ అయితే 0.3 ml లీటర్ నీటికి ఏదైనా ఒక మందును 10 రోజుల వ్యవధిలో మార్చి 2-3 సార్లు పిచికారీ చేసుకుని మనం నివారించుకోవచ్చును. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి మునుగల కూడా మనం సుస్థిరమైన మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానంలో రబీ సీజన్కు సంబంధించి వరి విత్తనాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలియజేశారు. జిల్లాలో రబీ సీజన్ అక్టోబర్ నుంచి మొదలవుతున్నప్పటికీ దీర్ఘకాలిక వరి రకాలను సాగు చేసే రైతులు ఆగస్టు చివరి వారం నుంచి నారు పోసుకుంటూ ఉంటారు. పరిశోధనా స్థానంలో రైతులకు అందుబాటులో ఉన్న బ్రీడర్, ఫౌండేషన్ విత్తనాల వివరాలను తెలియజేస్తూ ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతము మా వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైతులకు కావాల్సిన వరి విత్తనాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బ్రీడర్ సీడ్ చూసుకున్నట్లయితే ఇది మూల విత్తనం అన్నమాట. ఇందులో ఎలాంటి కేడీలు ఉండవు. దాదాపు 99% స్వచ్ఛత కలిగిన విత్తనం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనకు నెల్లూరు మసూరి, నెల్లూరు మొలగొలుకులు 9674 అనే రకము, NLR 4001 నెల్లూరు సిరి అనే ఒక రకము, తర్వాత నెల్లూరు సుగంధ NLR 40054 అనే రకము, భరణి అనే రకము. ఈ 5 రకాలు కూడా మా స్టేషన్ లో బ్రీడర్ సీడ్ అనేది అందుబాటులో ఉంది. ఫౌండేషన్ సీడ్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా నెల్లూరు మసూరి BPT 5204, తర్వాత NLR 3354 నెల్లూరు ధాన్యరాశి అనే రకము, శ్వేత అనే రకం NLR 40024, నెల్లూరు మొలగొలుకులు 9674, నెల్లూరు సుగంధ, భరణి అనే రకము, నెల్లూరు సోనా NLR 3041 అనే రకాలు పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి 5 నెలల పంటకాలు కలిగినటువంటి 9674, తర్వాత 3186 అనే మినీ కిట్ రకం కూడా మా దగ్గర అందుబాటులో ఉంది. తర్వాత ఈ లాంగ్ డ్యూరేషన్ అంటే 5 నెలల పంటకాలం కలిగిన రకాలు ఏవైనా కూడా ఆగస్టు నుంచి కూడా నారు పోసుకునేదానికి వీలవుతుంది. కాబట్టి ఈ లాంగ్ డ్యూరేషన్ రకాలు ఎవరికైనా కావాల్సి ఉంటే
వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. తర్వాత ఈ షార్ట్ డ్యూరేషన్ తక్కువ కాలపరిమితి కలిగిన రకాలని నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా అక్టోబర్ నవంబర్లో నార్లు పోసుకుంటారు. సో ఈ రబీ సీజన్ కావాల్సిన రకాలన్నీ కూడా ముఖ్యంగా నెల్లూరు మషూరి కానీ 3354 కానీ 40,024 శ్వేత అనే రకం కానీ భరణి అనే రకం కానీ ఈ రకాలన్నీ ముఖ్యంగా మా స్టేషన్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ విత్తనాలని తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.